వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు మ్యాక్సీలో ఆఫీషియల్ సర్జన్ అండ్ లైఫ్ కోచ్ డాక్టర్ హరీష్ తెన్నెట్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హరీష్ గారు నమస్తే సార్. నమస్తే సార్. హరీష్ గారు, ఇవాళ ఈ వీడియోలో పర్టికులర్గా కర్మ గురించి మాట్లాడదాం. మహాభారతం ప్రకారం మనం తప్పించుకోలేని కొన్ని కర్మలు అంటే ఏముంటాయి? అసలు ఈ కర్మల గురించి గీతలో శ్రీకృష్ణ పరంధాముడు అసలు ఏం చెప్పారు? చాలా చెప్పాడు. కర్మ గురించి చాలా పెద్ద సిద్ధాంతమే. ఇక్కడ నుంచి హిందుత్వం నుంచి మళ్ళీ బుద్ధిజంలోకి, సో అట్లాగా మొత్తం ఓవరాల్గా చూసుకున్న, బుద్ధిజం చూసుకున్నా లేకపోతే హిందూయిజం చూసుకున్నా కూడా మనకి 3 రకాల మేజర్ కర్మలు, క్రియామాన పక్కన పెడితే 3 రకాలుగా ఉంటాయి. అందులో ఫస్ట్ ఫార్మోస్ట్ అంటే మన జన్మలుగా చేసుకున్న పాపము వారు చేసుకున్న కర్మ ఒక చోట సంచిత కర్మ. తర్వాత ప్రారబ్ధ అంటే చేసుకున్నది కరిగింది మన దగ్గరకు వస్తుంది. ఎలా ఆలోచించాలంటే బాణములాగా, ఓకే, అమ్ముల పొదిలో ఉన్న బాణాలు, సంధించడానికి రెడీగా ఉన్న బాణము, వచ్చేస్తున్న బాణము, ఓకే, అట్లా తీసుకోవాలన్నమాట. తగిలేసిన బాణం అట్లా. సో అలా తీసుకుంటే ప్రారబ్ధ కర్మ మనకి బాణం మన మీదకి వదిలి వస్తోంది, మన వైపుకి వచ్చి తగలబోతోంది, వచ్చి ప్రారబ్ధ కర్మ వచ్చి తగలబోతోంది అనమాట. సో అలాగా కర్మ తీసుకుంటే సంచిత, ప్రారబ్ధ, ఆగామి, ఇప్పుడు చేసుకున్న దాన్ని బట్టి మన కర్మలు సెట్ అయ్యి మళ్ళీ రెడీ అవుతుంటాయి అనమాట. అట్లా ఇది ఓన్లీ బ్యాడ్ అనే కాదు, గుడ్ కానీ బ్యాడ్ కానీ అన్నీ కలిపి. సో ఇలాగా ఓవరాల్గా తీసుకుని నువ్వు ఏది చేసినా దానికి ఒక కాన్సిక్వెన్స్ ఉంటుంది. ఆ కాన్సిక్వెన్స్ వల్ల నువ్వు గుడ్ కానీ బ్యాడ్ కానీ అనుభవిస్తావు. ఓకే, ఇది ఎప్పటికీ తిరుగుతుంటుంది. ఇప్పుడు సపోజ్ నేను మీకు ఒక 10 రూపాయలు ఇచ్చాను అనుకోండి, మీరు ఆ 10 రూపాయలు నాకు మళ్ళీ ఇచ్చేదాకా నడుస్తూ ఉంటుంది బండి. ఓకే, తిరిగి ఇచ్చేదాకా అది డబ్బు రూపంలో కావచ్చు, మాట రూపంలో కావచ్చు, చేతల రూపంలో కావచ్చు, ఏదైనా సరే ఒకటి చేరింది అంటే అది మళ్ళీ ఇచ్చేదాకా వస్తూనే ఉంటాయి జన్మలు. అందుకే మన జన్మలు గుర్తుండవు. మనకి ఎన్ని జన్మలు ప్రయాణం చేసి వచ్చామో గుర్తుండదు. ఎందుకంటే ఎవ్రీథింగ్ వాట్ వీ డూ దానికి ఒక రిజల్ట్ ఉంటుంది. మరి ఎట్లా ఎప్పటికి ఎండ్ అవుతుంది? ఇప్పుడు నేను ఏది చేసుకోవాలన్నా కూడా ఇప్పుడు ఎవడో ఒకరి దగ్గర బేరమాడి కొత్తిమీర కరేపాకు అనుకుంటాము, వాడికి తక్కువ చేసినట్టే మళ్ళీ వాడికి మనం ఆ సెటిల్మెంట్ చేసేదాకా రావాలి అని ఎంత కాంప్లికేటెడ్, ఎంత కష్టంగా ఉంటుంది కదా. కానీ అందులోనే శ్రీకృష్ణ పరమాత్మ ఒక మెథడ్ చెప్పాడు, దట్ నిష్కామ కర్మ చెయ్యి. ఓకే, నువ్వు అనుకుంటున్నావు నువ్వు చేస్తున్నావని, ఇదంతా నేను పెట్టిన మెథడ్. సో నాకు ఇచ్చే నువ్వేం కర్మ చేసినా నా పాదాల వద్ద పెట్టు. అర్జునుడికి చెప్పాడు ఈ మాట. నేను అమ్మోని వీళ్ళందరినీ చంపేస్తే, అమ్మోని వీళ్ళంతా నన్ను చంపేస్తే నా ఊరు వాళ్ళు, నాకు తెలిసిన లేడీస్ అందరూ ఏమైపోతారు, వాళ్ళందరినీ ఎవరెవరో పెళ్లి చేసేసుకుంటారేమో కదా, వేరే వాళ్ళు వచ్చి మన మీద దాడి చేస్తారు కదా. ఇంత ఆలోచిస్తుంటే అనుకుంటున్నావు పిచ్చోడు నువ్వు ఏమన్నా నువ్వు చేస్తున్నావు అనుకుంటున్నావా? నేను ఆల్రెడీ ప్లాన్ రాసి పెట్టా, నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు. ఈ యాక్టింగ్ చేసిన దాంట్లో నేను చేస్తున్నా అనుకున్నావు చూడు, దొరికిపోతావు. అందుకని నిష్కామంగా కర్మ చేసి ఏది చేసినా నాకు అర్పించి చెయ్యి అన్నాడు. చాలా ఈజీ అండ్ చాలా బరువు దించేసినట్టు ఉంటుంది ఈ మాట. నిజంగా కూడా మనం ఏది చేసినా శ్రీకృష్ణ పరమాత్ముడు చేయిస్తున్నాడు. ఐఎమ్ జస్ట్ ద వైర్, కరెంట్ నేను కాదు, ఆ ట్రాన్స్ఫార్మర్ నేను కాదు, జస్ట్ కరెంట్ని పాస్ చేసే వైరే. ఈ జీవితంలో నాకు ఏ సన్నివేశం వచ్చినా ఆ సన్నివేశంలో యాక్ట్ చేసే క్యారెక్టర్ మాత్రమే అనేది రియలైజేషన్లో రావాలి. చాలామంది ఏంటంటే ఓకేనా అయితే ఇప్పుడు నేను మర్డర్ చేసేసి నేనేం చేయలేదు దేవుడు చేయించాడు అనుకోవచ్చు కదా అనుకుంటా. అంతే కదా, అంత అర్థం చేసుకోడా దేవుడు, అంత సెన్స్లెస్గా ఉంటాడు దేవుడు అనే ఆ ఎంటిటీ. సో మన ఇంటెన్షన్ తెలిసిపోతుంది. ఎవరైనా బై మిస్టేక్ వచ్చి మన మీద పడ్డారు, వారు ఏదైనా సీన్ జరిగింది, ఏదైనా మనకి ఇష్యూ అయింది అన్నప్పుడు దేవుడికి అర్థమవుతుంది. నువ్వు కావాలని ఇంటెన్షనల్గా చేసి దేవుడి దయ అని తోసేయడం కూడా అర్థమవుతుంది. చాలామంది భగవంతుడు చూస్తారు అంటే, భగవంతుడు చూస్తాడు అంటే ఎట్లా నమ్ముతామా అంటారు. నిజంగా భగవంతుడు చూస్తాడో అని ఎరుక వస్తే ఎలా బిహేవ్ చేస్తాం మనం? ఇప్పుడు దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను అబద్ధం చెప్పగలనా? నేను తప్పు చేయగలనా? నేను ఎవరైనా మోసం చేయడానికి ప్రయత్నించగలనా? ఎందుకు? భగవంతుడు చూస్తాడు అన్నది పూర్తిగా ఎక్కించుకోవాలి. అలాగే నువ్వు ఏ కర్మ చేసినా నీకు దాని ఫలితం వస్తుంది. ఇది ఎక్కించుకుంటే ఒరిజినల్ లైఫ్లో ఎంత బాగుంటుంది తెలుసా? ఇప్పుడు నేను
ఎవడో ఒక మాట అంటే మళ్ళీ వాడు జన్మెత్తి వాడు నన్ను తిట్టి ఎందుకంత బాధ. ఇప్పుడు వాడి కెపాసిటీ లేదనుకోండి, వాడు ఇంకొక జన్మెత్తి వాడు ఆ పొజిషన్ వచ్చి వాడికి నేను అనుభవించేదాకా నేను మళ్ళీ రావాలి. అందుకని ఆ కర్మ చేయడం ఎందుకు, దానికోసం జన్మలు ఎత్తడం ఎందుకు అనే దాంట్లోకి వెళ్తాం. అండ్ మనకి ఇంతకు ముందు దాచిపెట్టుకున్న సంచిత ప్రారబ్ధ మనకి సీన్లు క్రియేట్ చేస్తుంది. ఎలాంటి సీన్ వస్తుందంటే మనకి ఆ బాధలో మనం ఏదో తప్పు చేయాలని అనిపిస్తుంది. అలా అనిపించినప్పుడు ఆపుకోవడమే నిజమైన కర్మను అర్థం చేసుకున్నాం. దీనివల్ల నాకు ఫలితము నెగిటివ్గా వస్తుంది కాబట్టి నేను చేయకుండా ఉంటే బెటర్ కదా ఆ తప్పు అని తెలుస్తుంది. ఇలాంటి పొజిషన్లో ఇదే పొజిషన్లో చెప్పాడు. అలా అని నేను కర్మ చేయకుండా ఉండలేను, కర్మ కంపల్సరీ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కర్మని వదలకూడదు, కర్మ ఆచరిస్తూనే ఉండాలి. నేను ఏమీ చేయకుండా ఉంటా ఆర్ పుట్టగానే నేను చచ్చిపోతా, ఏ కర్మలు ఉండవు కదా అని అనుకుంటారు చాలామంది. నువ్వు అసలు నీకు జన్మ వచ్చింది అంటే నువ్వు ఎన్ని కర్మలు అనుభవించి వెళ్ళాలో ఆ అనుభవించి వెళ్ళే ప్రాసెస్లో నేను కర్మ చెయ్యను అనే ఛాన్సే లేదు, చెయ్యాల్సిందే. ఓకే. సో ఇప్పుడు కర్మ చెయ్యాలి కంపల్సరీ. చేసిన దానికి గుడ్ ఆర్ బ్యాడ్ వస్తుంది. ఆ గుడ్ ఆర్ బ్యాడ్ రెండుకి రిజల్ట్స్ని సమానంగా తీసుకోవాలి. పాయింట్. నేను తప్పించుకొని వెళ్ళిపోతాను, నాకేం సంబంధం లేదు అనే ఛాన్సే లేదు. అది నువ్వు ఎన్ని జన్మలు తప్పించుకో, నీకు అది పాకెట్లోకి వచ్చి పడుతుంది అంతే. అంటే ఇప్పుడు ఈ జన్మలో నాకు ఈ బాధలు వద్దు, ఈ జన్మలో నాకు ఈ కర్మ వద్దు, నాకు వద్దురా ఈ జీవితం వద్దు, నేను ఈ లోకం నుంచి వెళ్ళిపోతాను అంటే అది మళ్ళీ మరు జన్మలో కూడా ఆ బాకీ తీరాల్సిందే. అదే సిచ్యువేషన్లో వస్తాడు, మళ్ళీ అదే సిచ్యువేషన్లో అదే అట్లాంటి పొజిషన్లోనే మళ్ళీ వస్తాడు. ఇది ఇప్పుడు ఎక్కడ వస్తుందంటే ఇది ఎలా ప్రూవ్ చేస్తాము, ఎవరు ప్రూవ్ చేస్తారు వీటికి అని వస్తుంది. అందుకోసమే మనం దీన్ని ప్రూఫ్ కంటే కూడా మోస్ట్ ఇంపార్టెంట్గా దీన్ని నా లైఫ్కి ఎంత బాగా ఉపయోగించుకోవాలి అనే దాంట్లోకి వెళ్ళాలి. ఎంత హాయిగా ఉంటుందంటే నేను కొత్త ప్రాబ్లమ్స్, నెగిటివ్ పనులు, తప్పుడు పనులు చెయ్యను, ఉన్నవంతా పాజిటివ్గా మార్చుకుంటా. వచ్చే జన్మలోనో లేకపోతే అసలు జన్మ ఉంటే ఇంకో జన్మ ఉంటే అందులో ఈ పాజిటివ్ రిజల్ట్సే వస్తాయి. అట్లీస్ట్ అక్కడ స్టార్ట్ చేయాలి. చేశాక నాకు పాజిటివ్ వద్దు, నెగిటివ్ వద్దు, డైరెక్ట్గా పరంధామంకి వెళ్ళిపోదాం, నాకు హ్యాపీగా అక్కడ ఆయన సాక్షాత్కారంలో ఉంటే చాలు అనేటట్టుగా ఉండేవాళ్ళు ఈ పుణ్యాలు చేసుకుంటున్నా నేనే, పాపాలు చేస్తున్నా నేనే అనే దాంట్లోంచి పక్కన పెట్టి నేను ఉన్న సీన్ని ఉన్న సీన్గా చూస్తా. సీన్ టు సీన్, ఇప్పుడు నా ముందున్న సీన్ ఏంటి, దీనిలో నేను బెస్ట్గా ఎలా యాక్ట్ చేయగలను ధర్మం ప్రకారం, అంతే. అదొక్కటే భగవంతుడు చూసేది, అదొక్కటే మనం చేయగలిగింది. అలా కాక ఇంక ఎలాంటి కర్మ చేసినా అనుభవించి తీరాలి. కర్మ ఫలితం అనుభవించాల్సింది. మాటలతో చేసిన గాయం మాటలతోనూ, చేతలతో చేసిన గాయం చేతలతోనూ, మనం వాక్కు ద్వారా చేసిన గాయం వాక్కు అంటే మాటల ద్వారా చేసింది మాటలతోనూ, మనస్సు ద్వారా చేసింది మనస్సుతోనూ అనుభవించి తీరతాం. అంటే ఎవరినైనా మైండ్లో తిట్టుకుంటున్నాం అనుకోండి, ఆర్ నేను చూసాను చాలామందిని అమ్మాయిలు ఎవరైనా చూస్తే చాలా చెడుగా ఊహించుకుంటారు. ఓకే, అలా ఊహించుకున్న వాళ్ళు ఎంత అనుభవిస్తారో తర్వాత. ఓ మై గాడ్. కొంతమందికి సైకలాజికల్ ప్రాబ్లమ్స్, వరీస్ రావడం, వాడు సైకలాజికల్గా ఏదో జన్మలో ఎవరినో చాలా ఇబ్బంది పెట్టుంటాడు. ఓకే, అలాగా మాటలతో చేస్తే ఎవరినో తిడుతూ ఉంటే నువ్వు మళ్ళీ తిట్లు అనుభవిస్తావు. ఎవరినో కొడుతూ చేతలతో తప్పులు చేస్తే అనుభవిస్తావు. మనస్సుతో చేసిన గాయం కూడా మనస్సుతో వస్తావు. ఓ మై గాడ్. మానసికంగా నువ్వు ఎవరినైనా తప్పుగా ఊహించుకున్నా, వాడి మనసుని ఇబ్బంది పెట్టేలా ఏదైనా ప్రవర్తించినా, తెలిసి ఎలాంటి చేసినా దానికి వచ్చి తీరుతుంది. అందులో మనస్సుని చాలా జాగ్రత్తగా కంట్రోల్లో పెట్టుకోవాలి. సో ఈ మూడింటిని చూసుకున్నాక రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ని అయ్యో నేను అంత మంచి చేసినా వాడు నాకు ఇంత చెడు ఎందుకు చేశాడు అనే స్టేజ్ వచ్చినా కూడా ఆ చెడుని అనుభవించేసి వెళ్ళిపోతే ఈ కర్మ ఎక్కడితో వెళ్ళిపోతుందిరా బాబు, నేను తప్పు చేశా, ఆ తప్పుకు అనుభవిస్తున్నా, ఫినిష్. కొంతమంది తట్టుకోలేని పొజిషన్లో ఉంటారు. ఇప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ అవుతుంది, మా ఆయన నన్ను రోజు కొడతాడండి, చాలా తాగేసి వచ్చి కొడతాడు అంటే నీ కర్మ మా అనుభవించు అని చెప్పలేం. ఓకే, ఎందుకంటే తట్టుకోలేనంతగా రోజు దెబ్బలు పడుతున్నాయి, రోజు కొడుతున్నాయి, దెబ్బలు పడుతున్నాయి. వెరీ ఇంపార్టెంట్. అలాంటప్పుడే చెప్పండి నీ కర్మ ఏంటి. యాజ్ ఎ భార్య నీ భర్తని కరెక్ట్ చేసుకో, గట్టిగుండు. వాడు తాగొచ్చాడంటే తప్పు, గట్టిగుండు, తప్పు లేదు అందులో, సరి చేసుకో, తప్పు లేదు అందులో, సరి చేసుకోవాలి, గట్టిగా ఉండాలి, కావాలంటే ఫైట్ చేయాలి, లీగల్గా ఫైట్ చేయాలి, అందులో ఎక్కడ తప్పు లేదు.
కానీ ఇది నేను చూసావా వాడికి బుద్ధి చెప్తాను అనుకున్న రోజున ఇరుక్కుంటాం. మీకు అర్థమవుతున్న చిన్న గ్యాప్ అక్కడ. నువ్వు ఒక తాగుబోతు హస్బెండ్ వచ్చాడు, గట్టిగా డీల్ చేయి. వాడు నేను రోజు వచ్చి తాగేసి వచ్చి కొడుతున్నాడు, ఏం చేస్తున్నా అంటే అయ్యో నా కర్మింతే అని పడి ఉండమని చెప్పలే కృష్ణుడు ఎప్పుడు. శ్రీకృష్ణ పరమాత్మ క్లియర్ చెప్పాడు, యుద్ధం వస్తే దిగు యుద్ధంలో గట్టిగా. అవి భయపడిపోయా, సర్లే వాడు బతికితే బతికారులే, సర్లే వాళ్ళు అలాగే ఉంటారు, వాళ్ళ పాపాన వాళ్ళే పోతారులే. యుద్ధం వచ్చినప్పుడు క్షాత్రియ ధర్మం ఫైట్ చేయి. అలా అని ఈ ఫైటింగ్ నేనే చేశాను చచ్చాడు కర్ణుడు అంటే నువ్వు చంపుతున్నా అనుకోకు, నేను చేస్తున్న అంత ప్రాసెస్, యు ఆర్ జస్ట్ అన్ అబ్జర్వర్ అనే దాంట్లో ఉండు. సో దిస్ గనక నేర్చుకుంటే నిష్కామంగా నువ్వు అంటించుకోకుండా ఇదంతా నేను చేశానని, నాకు కష్టం వచ్చిందని, నాకే ప్రాబ్లమ్స్ వచ్చాయని ఈ బాధంతా లేదు. అంత కృష్ణ పరమాత్ముడు ఇస్తున్నాడు, నా తెలివితో ఉన్న బెస్ట్ నేను చేస్తాను. ఓకే, అది ద బెస్ట్ ఈజియెస్ట్ మెథడ్. ఇంకా డీప్కి వెళ్తే చాలా ఉంటుంది, బట్ పైన అండర్స్టాండింగ్. ఒక 2 days బ్యాక్ నా ఫ్రెండ్ ఒక అతనితో మాట్లాడుతున్నాను ఈ కర్మ సిద్ధాంతం గురించి. సరదాగా మాట్లాడుతున్నాను, వాడు ఇలా చేశాడరా, వీడు ఇలా చేశాడరా మాట్లాడుకుంటుంటే నా ఫ్రెండ్ ఒక మాట అన్నాడు, విష్ణు ఇప్పుడు కర్మఫలం అనేది కూడా రెడీమేడ్ అయిపోయింది, ఏ రోజు కర్మఫలం ఆ రోజు అనుభవించాల్సిందే. ఒకప్పుడు కర్మఫలం ఎలా ఉండేదంటే మన తాతలో ముత్తాతలో ఏదైనా తప్పు చేస్తే వాళ్ళు ఏదైనా ఎవరైనా మనసు గాయపడితే అంటే ఎవరైనా గాయపెడతాను ఇంక వాళ్ళ వైపు నుంచి ఏదైనా తప్పు ఉంటే అది ఆ తర్వాత వాళ్ళ పిల్లలకి మన వాళ్ళకి ఇలా వచ్చేది ఒకప్పుడు. బట్ ఇప్పుడు భగవంతుడు కూడా అప్డేట్ అయ్యాడు, ఇప్పుడు పంచభూతాలు కూడా అప్డేట్ అయ్యాయి, ఇప్పుడు ప్రకృతి కూడా అప్డేట్ అయింది విష్ణు. కర్మ అనేది ఇన్స్టాంట్ అయిపోయింది ఇప్పుడు. ఎస్ ఇవాళ తప్పు చేసావా 24 గంటల్లో మళ్ళా ఎస్ అనుభవించాలి. ఇది అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంటుంది, నిజమే అప్పుడెప్పుడో 100 ఏళ్ల క్రితమో 200 ఏళ్ల క్రితమో మన పూర్వీకులు ఏమన్నా తప్పు చేసి ఉంటే అది మన పేరెంట్స్కు లేకపోతే మన వాళ్ళకు వచ్చేది, మనకు వచ్చేది. బట్ ఇప్పుడు అలా కాదు హరీష్ గారు, ఇవాళ తప్పు చేస్తే 24 గంటల లోపల ఆ ట్రీట్మెంట్ అనేది పంచభూతాలు రెడీ చేసేస్తున్నాయి. సో ఇది ఎప్పుడైనా మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారా, మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయ్యారా ఇది? బికాజ్ నేను హయ్యర్ పిక్చర్ నుంచి చూస్తా కాబట్టి నేను చాలా ఇంట్రికేట్గా డీటెయిల్డ్గా లోపలికి వెళ్తే కరెక్ట్గా నీ లైఫ్లో ఇలాంటి క్యారెక్టర్లు, ఇలాంటి నీ మనస్తత్వము, ఇలాంటి సిచ్యువేషన్లు నీకు వస్తాయి అని తెలిసి దాన్ని కరెక్ట్గా ఆ గ్రహాల ప్లేస్మెంట్లో ఉన్నప్పుడు స్క్రీన్ షాట్ కొట్టి నేను తోస్తాడు లోపలికి. నీ కర్మ నీకు ఈ జన్మలో ఈ టైపులో ఇలా అనిపిస్తుంది అని సీన్ బై సీన్, లైన్ బై లైన్ గీసి కరెక్ట్గా తల్లి గర్భంలోకి తోస్తాడు. కరెక్ట్గా తల్లి గర్భంలోకి. సో నీ జీవితంలో ఏ సీన్ జరుగుతున్నా ఇట్స్ ఆల్రెడీ దేర్. మనకి అది తెలియక నా కొడుకు అనుభవించాడు చూసావా అని అనుకుంటాం, ఏదో మన లెక్కలేసుకుని. కానీ యాక్చువల్గా అవంతా నువ్వు అలా అనుకునే దానికి కూడా లెక్క రాసేసి ఉంటాం. మనం అనుకుంటాం కదా అనుభవించాడు చూసావా, అంతేరా వాడికి బుద్ధి రావాలి, నేను అనుకున్నాను వీడి ఏదో రోజు వీడికి జరగదని అని మనకున్న చిన్న తెలివితో మనం ఏదో లెక్క వేసేసుకుని చూసావా వాడు అప్పుడు చేశాడు అనుభవించాడు. ఇది వాడికి ఏ ప్రారంభం నుంచి వచ్చిందో, వాడు ఈ రోజు పడే బాధ ఆల్రెడీ ఎప్పుడో అది ఈరోజు అలా బాధపడి ఆ సీన్కి మీరు ఇలా అనుకుంటారని, ఆ సీన్కి మీరు ఇలా అనుకుంటున్న దానికి మీకంటూ ఒక కర్మ చేరుతుందని మొత్తం డిస్టైన్డ్ క్లియర్గా ఉంటుంది. అండ్ నేను ఇది ఊరికే చెప్పట్లేదు. నౌ దెర్ ఇస్ అ సైంటిఫిక్ ఎవిడెన్స్ దట్ మనం ఏం చేయబోతున్నామో 3 to 4 seconds ముందే మన బ్రెయిన్ డిసైడ్ అయిపోతుంది. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పు, నువ్వు రెడ్ పట్టుకుంటావా గ్రీన్ పట్టుకుంటావా అని ఏదైనా స్టిమ్యులేషన్ వస్తే నువ్వు ఇది టచ్ చేయాలి. అంటే బ్లైండ్ చేశారు, కళ్ళ ముందు లైట్స్ వస్తాయి, ఏ లైట్ వచ్చిందో అది నువ్వు టచ్ చేయాలి. ఓకే, వీళ్ళు రెడ్ లైట్ వేసే ముందే వాడి బ్రెయిన్ లోపల రెడ్ లైట్ అని ప్రిపేర్ అయిపోయి ఉంటుంది. వాళ్ళు ఆటోమేటిక్గా రెడ్ లైట్ వేస్తారు, టచ్ చేస్తారు. సో అంత డీటెయిల్డ్గా యు ఆర్ ఆల్రెడీ లివింగ్ ఇట్. ఇప్పుడు మనం ఈ క్షణం గురించి మాట్లాడితే ఇట్స్ ఆల్రెడీ పాస్ట్. అలాగా ఆల్రెడీ మొత్తం స్క్రిప్ట్ ఉంది అంతా. మన ఊరికి స్క్రిప్ట్ ప్రకారమే మొత్తం స్క్రిప్ట్ ప్రకారమే మనకు జరుగుతున్న సీన్లన్నీ అంత వాస్ట్. కాబట్టే
మనకు అంత ఈజీగా కర్మ సిద్ధాంతం ఎక్కదు, అర్థం కాదు. సో అన్ని లెక్కలు చాలా ఉంటాయి. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, మీరు ఇప్పుడు బాధపడ్డది ఆర్ ఇలాంటి వ్యక్తికి ఈ టైంలో వీడికి ఇలా జరుగుతుందని, ఆ టైంలో గ్రహాల ప్లేస్మెంట్ మారి నీ నక్షత్రానికి తగ్గట్టుగా నీ జీవితంలోకి అలాంటి వ్యక్తి వస్తాడు. వాడిని మనం నమ్ముతామని, వాడు నమ్మించి మన బిజినెస్లో పెట్టించేస్తాడు. ఆ పెట్టించినది అకార్డింగ్లీ మనకి కరెక్ట్గా ఆ రోజుకి వచ్చాక గట్టిగా తగులుతుంది. అరే వీణ్ణి ఎలా నమ్మానురా నేను అనిపిస్తుంది. సో అంతా చుట్టుకుని మంచిగా రెడీగా ఉంటుంది. మనకు అది ముందే తెలియదు కాబట్టి దేవుడిచ్చిన గొప్ప వరమనో, ఎందుకంటే ఇలా బ్రతకలేము, అమ్మో వీడు ఎప్పుడు ఏమవుతాడని బ్రతకలేం కాబట్టి మరుపిస్తాడు దేవుడు, మర్చిపోతాం, ఇంత ఆలోచించలేం. సో ఇట్స్ అ వెరీ బిగ్ సబ్జెక్ట్, చేసుకుంటూ పోతే చాలా. సో అయితే ఇప్పుడు మొత్తానికి ఇప్పుడు మరి ఈ కర్మ బాధల నుంచి ఉపశమనం కలగడానికి, ఏదైనా విముక్తి పొందడానికి మరి దేవాది దేవుడు శ్రీకృష్ణ పరంధాముడు ఏదైనా కొన్ని చెప్పాడు ఆయన? చాలా చెప్పాడు. ఫస్ట్ థింగ్ వదిలేమన్నాడు. నువ్వు చేయట్లే కర్మ అన్నప్పుడు హ్యాపీ కదా. ఇప్పుడు కర్మ నేను చేస్తున్నానంటేనే నాకు అంటుకుంది కర్మ, నేను చెయ్యట్లేదు కర్మ, అంతా ఆయన చేయిస్తున్నాడు. ఆయన జస్ట్ క్యారెక్టర్. నేను పెద్ద మీసాలు పెట్టుకుని పోలీస్ ఆఫీసర్లా క్యారెక్టర్ వేసాను అనుకోని సినిమాలో, బయటకు వచ్చాక నేను పోలీస్ ఆఫీసర్ని కాదు, అంతే. అట్లాగా నేను చెయ్యట్లేదు, నాతో ఆ డైరెక్టర్ అట్లా చేయించుకున్నాడు, అంతే. రైట్. ఆ సీన్ జరిగినప్పుడు అర్థమైతే ఇంకా నీకు కర్మ అంటింది. అయ్యో నాకెందుకు కష్టాలు వచ్చాయండి, నాకెందుకు ఇలా, నేను పోలీసుని కదా అంటే, నువ్వు పోలీస్ కాదురా, నువ్వు యాక్ట్ చేస్తున్నావు ఆ సినిమాలో, నువ్వు పోలీస్గా యాక్ట్ చేస్తున్నావు, అంతే. ఆ డైరెక్టర్ నీకు ఆ సినిమాలో పోలీసులు అయినా సరే దొంగలతో తనులు తినాలని రాశాడు, నీకు తింటావు, అంతే. అది తెలుసుకున్నప్పుడు అంటుకోము, 1. సో కర్మ అంట. రెండోది, ఎప్పుడైనా నిజంగా భగవత్ ప్రేరేపణ వస్తే మనకి ఈ మొత్తం చక్రంలో కూడా పూర్వపుణ్యము, భగవత్ స్థానము, పూర్వపుణ్యము అని ఉంటుంది. ఆ పుణ్యం యాక్టివేట్ చేసుకుంటే ఈ పాపము యొక్క ఎఫెక్ట్ తగ్గుతుంది. అంటే నీకు 1000 రూపాయలు నష్టం జరగాలి అని ఉందనుకోండి, నీ పూర్వపుణ్యం వల్ల నీ దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయనుకో, 1000 రూపాయలు పెద్ద ఇబ్బంది అనిపించదు. ఊరికే ఇలా జేబులో పెట్టుకున్నావు, పడిపోయాయి 1000 రూపాయలు. 1000 రూపాయలైనా 1000 రూపాయలే కదా, అయ్యో అనుకున్నావు. ఆ బాధ కూడా నీకు, నువ్వు కోటీశ్వరుడు అంటే నీకు పెద్దగా తెలియదు. ఓకే, సో అందుకని పుణ్యముని పెంచమంటారు. పాపము యొక్క బరువు తగ్గాలి అంటే పుణ్యముని పెంచవాలి. అప్పుడు అట్లీస్ట్ నీకు ఆ కంఫర్ట్లో ఈ బాధ పెద్ద బాధగా తెలియదు. సో ఆల్వేస్ భగవత్ సాక్షాత్కారంలోకి వెళ్ళండి, భగవంతుని ప్రయత్నం చేయండి, నామస్మరణ, లేకపోతే సమ్ ఫార్మ్ ఆఫ్ పాజిటివ్ హెల్ప్. ఎంతో కొంత 3 ద్వారాలుగా మన నరకం చూస్తామంటారు. ఓకే, మనస్సు, వాచ, కర్మణ 3. ఆ 3 తప్పు చేయకండి. ఈజీ. మనసుతో ఎవరిని తిట్టుకోవద్దు, మాటల ద్వారా ఎవరిని బాధ పెట్టద్దు, ఏ పని చేసినా ఎవరిని హర్ట్ చేయద్దు. ఈజీ మెథడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ హరీష్ గారు. నిజంగా కర్మ సిద్ధాంతం గురించి, కర్మ ఫలం గురించి అసలు చాలా చక్కగా ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. అసలు కాసేపు అలా స్వర్గ పంచుల్లోకి వెళ్ళిపోయామన్నట్టుగా తీసుకెళ్ళిపోయారు సార్. థ్యాంక్ యూ సో మచ్.